హాయ్ బ్రో. హాయ్ హాయ్ అన్న. బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఎలా అనిపించింది? ఏమనిపిస్తుంది, ఒక విషయం చెప్పాలి. బిగ్ బాస్ 8 లో ఇప్పుడు దాకా చీఫ్ గా మనోడిని ఎంచుకున్నందుకు అబ్బాయిని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ రాత్రి ఆట చూస్తే ఈ పెద్ద వేస్ట్ అనిపించింది. బిగ్ బాస్ కి చీఫ్ కింద అన్ఫిట్ అబ్బాయి. ఎందుకంటే డెసిషన్స్ మొత్తం యష్మియే తీసుకుంటుంది. ఇంకా ఇతను తీసుకునేది ఏంటి? ప్రతిదీ డామినేషన్ యష్మియే చేస్తుంది. ఇప్పుడు యాజ్ ఏ చీఫ్ గా నువ్వు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని తగ్గట్టుగా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. పక్కన వాళ్ళు నీ క్లాన్ లో ఉన్న మెంబర్స్ డెసిషన్ తీసుకునే బలం అయితే నువ్వెందుకు చీఫ్ కింద అన్ఫిట్టే కదా. ఈ అబ్బాయి చాలా పిరికిపంది చేష్టలు కూడా కనబడి రాత్రి కొద్దిగా ఇర్రెస్పాన్సిబిలిటీ. నిన్న మణికంఠ గేమ్ ఎలా అనిపించింది? బొక్కలా ఉంది అసలు మణికంఠ. ఆడి వేస్ట్ నా కొడుకాడు. ఆ నిఖిల్ కూడా ఇసురు కొట్టినప్పుడు నేలకేసి పిచ్చికి పిల్లలా పడిపోయాడు స్వామి. నాకైతే భయం వేసింది, ఉన్నాడా పోయాడు రీడు అని. అబ్బాయి అయితే ఒక చేతితో అలా నొక్కు పెట్టాడు అంతే. కాదు వాడు ఇంకోటి తెలుసా నీకు, గేమ్ లో అంత సిచ్యువేషన్ జరిగింది. ఆ గుడ్ల కోసం ఏదో ఫైట్ జరుగుతున్నప్పుడు ఆయన్ని ఒక దెబ్బగా లాగి అవతల పడేసాడు నిఖిల్. ఆ మూలకెళ్ళి ఏడుతున్నాడు ఆడపిల్లలాగా. నాకు భలే కామెడీ అనిపించింది. అమ్మ వీడు మళ్ళీ సింపతి గేమ్ లో దిగాడు ఏంట్రా బాబు అనిపించింది. అసలు మణికంఠ గారు ఈడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు అబ్బా. పక్కా ఈడు స్కెచ్ చేసుకుని వచ్చాడు బిగ్ బాస్ లోకి. మొత్తం అందరినీ కూడా బ్లేమ్ చేస్తున్నాడు వీడు. మరో పల్లవ ప్రశాంత్ కూడా చూడు బయటకు వచ్చేదాకా కూడా ఆడి గురించి ఎవరికి తెలియలే. అమ్మో మంచోడు అంటే మంచోడు, మా రైతు పెట్ట అదే అన్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఈడ్లు కూడా అంటారు రేపు పొద్దున్న ఈడు మామూలు గేమ్ ఆడతలేదు స్వామి, మొత్తం అందరిని ఎర్రిపప్పలు చేసేస్తున్నాడు. ఆ అగ్గులు మటు మామూలుగా చేయట్లేదు. యష్మి అంటే బాగా ఇష్టం వీడికి. కాకపోతే నామినేషన్ లో పెట్టేస్తున్నాడు కానీ తీసుకెళ్ళి చాలా అంటే చాలా ఇష్టం. యష్మి మీద మనసు పడ్డాడు. చాలా సార్లు పట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు పాపం యష్మిని. అంత లైకింగ్ మాట. గ్యాప్ మామూలు గ్యాప్ రాలేదు అడిగి. అసలు పిల్లలు వదిలేసారేమో. ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కరువు కాటకాల్లో ఉన్న వాళ్ళలాగా ఉన్నారు మొత్తం అందరూ. ఎప్పుడు అవకాశం కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టే ఉన్నారు అందరూ. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో హగ్ ఇచ్చేసుకుందాం అని చూస్తున్నారు. మామూలుగా లేదు. అదేం లేదు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అవాయిడ్ చేయాలేమో కానీ హగ్గులు వాళ్ళు ఎందుకు చేస్తారు మరి? టూ మచ్ నువ్వు. అలాంటిది ఏం లేదు. అంటే అప్పుడు మితిమీర అయితే లేదు కదా. మనకు మనకు కావాల్సిన పాయింట్లు అక్కడ దొరుకుతున్నాయి కదా. మనకు కావాల్సిన బజ్ అయితే అక్కడ వస్తుంది కదా. పృథ్వీరాజు ఫస్ట్ నుంచి కూడా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నాను. కానీ నాటకాలు కాదు భయ్య. బై బర్త్ ఆడి జీన్స్ లో వచ్చినాయి నిజంగా. వాడు ఏమీ మారలేదు. అదే అగ్రెసివ్నెస్, అదే పిచ్చి కోపం. ప్రేరణ అయితే లిటరల్లీ డ్రాప్స్ పడినాయి ప్రేరణకి. మనోడు ఆర్గ్యుమెంట్ కి కళ్ళు ఎర్ర చేసి గట్టిగా అరిసేసరికి సెబ్బకి సైలెంట్ అయిపోయింది. ఇక అబ్బాయి గడు అంటావు పప్పు సొద్దకిడ ఆడి చీఫ్ కిందే అన్ఫిట్టెడ్. వాడు నిన్ను చూసి ఆ బిగ్ బాస్ సరుకులన్నీ తీసుకెళ్లి లోపల పెట్టాడంటే వాడు అంటాడు మా దగ్గర ఏమన్నా ఒట్టు బట్టలు తప్పితే అంటాడు. ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేశాడు చూడు. ఈ శనివారం ఆ బత్తాయికి గట్టిగా పడతాయి, బత్తాయి కాదు. ఈ వారం ఖచ్చితంగా వచ్చేస్తాడు. వాడు అంటున్నాడు, అది మాట కూడా అన్నాడు, వెళ్ళిపోతాను కంటారు, నాకు ఈ డిసిషన్ నచ్చలేదు రా అంటున్నాడు. ఓరే బాబు నువ్వు కాదురా వెళ్ళిపోమనేది నువ్వు అనుకుంటాం కదరా, మేము అనుకోవాలి. నీ గురించి మంచి పాజిటివ్ రావాలన్నా నెగిటివ్ రావాలన్నా మేం కదా జడ్జ్ చేసేది. నేను అక్కడ ఉంచాలా బయటకు పంపేయాలా అని. నీ బిహేవియర్ చూస్తుంటే ఇదే రకంగా ఇంకో 2 రోజులు కంటిన్యూ చేసావంటే నిన్ను తీసుకొచ్చి ఆ ఎలిమినేషన్ లో పడేస్తారు. యష్మికా గౌడ్దా అబ్బా? యష్మికా గౌడ్ అంటే బాగా ఇష్టమే మీకు. ఎవరు చూసినా అదే అడుగుతాడా? యష్మి అంటే అందంకే ఫిదా అయ్యారు మీరు. అంటే మనకు కూడా ఇష్టమే కానీ అది చెప్పకూడదు. ఓకే ఓకే. యష్మికా గౌడ్ ఏంటంటే ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో ఆయన్ని పొగుడుతాడు చూడు, ఆయన పేరు ఏదో ఉంది, చనిపోయాడు ఆయన కమెడియన్ దూకుడు సినిమాలో. ఎంఎస్ నారాయణ పొగిడినట్టు పొగడాలన్నమాట యష్మికా గౌడ్కి వస్తే. కాస్త కన్నింగు కాస్త తెలివి, అప్పుడే కోపం, అప్పుడే సంతోషం, అప్పుడే ఏదేదో ఈ అమ్మ అన్ని షేడ్లు చూపిస్తుందయ్యా. మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ కూడా మళ్ళీ దీంట్లో మిక్స్డ్, మామూలు మిక్స్డ్ కామెడీ. ప్రేరణకి రాత్రి పృథ్వీ ఇచ్చిన షాకుతో ఇదంతా మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. ఇదంతా బ్లర్ గా కనబడుతుంది. ఆ దోశ కూడా ఏ ప్లేట్ లో వేస్తుందో తెలియకుండా వేస్తుంది.
గేమ్ ఎట్లా అనిపించింది? కానీ ఇది ఓవర్ బాస్ ఏదంటే విష్ణుప్రియ కుదువ. ఇప్పటి వరకు నేను ఏ సీజన్ లో విష్ణుప్రియని తిట్టలేదు. వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెంట్ నిన్న ఎపిసోడ్ లో. ఊరికనే అక్కడ డ్రామా క్రియేట్ చేసింది. డ్రామాలో ఈ పందిలాగా ఎంతసేపు తినే పనిలోనే ఉంటుంది. ఆ 2 గుడ్లు దెబ్బతిందే. ఈ అట్టు కూడా అది కూడా ఆలేసి ఇవ్వాలంటే ఈవిడికి అది టూ మచ్ బాస్. ప్రేరణ విషయంలో విష్ణుప్రియ చేసింది వేస్ట్ ఆర్గ్యుమెంట్. సింపతి కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు, మణికంఠ విష్ణుప్రియ. అవన్నీ వర్కౌట్ అవ్వు. మూల కూర్చొని ఆడవానికి ఏడుతున్నాడు. అలా ఏడ్చే దగ్గరికి ఎలా వస్తుందిరా నాయన ఫ్యామిలీ, మీరు ఏం మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారా మీరు అక్కడ. అబ్బాయి గడికి అయితే కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇదేంట్రా మళ్ళీ సింపతి గేమ్ మొదలెట్టాడు అనిపించింది. ఇది టోటల్ గా. ఆ ప్రభావతి 2.0 అయితే అదిరిపోయింది రాత్రి. ఈ ప్రభావతి 2.0 కోసమైనా ఈ గేమ్ షో చూడాలి. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇందాకలో వచ్చిన ఖచ్చితంగా వాడు కాటేసేత్తగా చూస్తున్నాడు. అవకాశం దొరకట్లేదు. గుడ్లు పొదిగినట్టు అనిపించింది నాకైతే. గుడ్లు కాడ అందరూ వాళ్ళ గేమ్ ఎలా కాపాడుకున్నారు తెలుసా గుడ్లు. నిన్న ఆ గుడ్లు కాపాడుకునే విధానం చూస్తుంటే భలే కామెడీ అనిపించింది నాకైతే. శుభ్రంగా ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి కింద పొదిగేశారు. ఇంకా పిల్లలు కూడా పెట్టేస్తాయి వేడికి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.